హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ స్వాతి బూరా. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 7వ రోజు అండి, దేవి శరన్నవరాత్రిలో చండికాదేవి అలంకరణ. శ్రీ మంగళ చండికా స్తోత్రం చూద్దాం. ధ్యానం దేవీం షోడశవర్షీయాం శశ్వత్సుస్థిరయౌవనాం బింబోష్ఠీం సుదతీం శుద్ధాం శరత్పద్మనిభాననాం శ్వేతచంపకవర్ణాభాం సునీలోత్పలలోచనాం జగద్ధాత్రీం చ ధాత్రీం చ సర్వేభ్యః సర్వసంపదాం సంసారసాగరే ఘోరే జ్యోతిరూపాం సదా భజే. రక్ష రక్ష జగన్మాతః దేవి మంగళచండికే. హారికే హారికే విపదాం రాశేర్ హర్షమంగళకారికే. హర్షమంగళదక్షే చ హర్షమంగళదాయికే. శుభే మంగళదక్షే చ శుభే మంగళచండికే. మంగళే మంగళార్హే చ సర్వమంగళమంగళే. సతాం మంగళదే దేవి సర్వేషాం మంగళాలయే. పూజ్యే మంగళవారే చ మంగళాభీష్టదేవతే. పూజ్యే మంగళభూపస్య మనువంశస్య సంతతం. మంగళాధిష్టాతృదేవి మంగళానాంచు మంగళే. మంగళానాంచ మంగళే. సంసారమంగళాధారే మోక్షమంగళదాయిని. సారే చ మంగళాధారే పారే చ సర్వకర్మణాం. ప్రతిమంగళవారే చ పూజ్యే సర్వసుఖప్రదే. ఈ శ్రీ మంగళ చండికా స్తోత్రం పఠిస్తే ఆపదల నివారణను, మంగళ ప్రాప్తిని, కుజదోష నివారణను మంగళవారం నాడు ఈ మంగళ చండికా స్తోత్రం అమ్మవారిని, చండికా అమ్మవారిని పూజిస్తే, ఈ స్తోత్రంతో పఠిస్తే అంత మంచి ఫలితాలే ఉంటాయండి. కుజదోష నివారణకు, పెళ్ళి కాని వాళ్ళకి, మంగళ ప్రాప్తికి, మాంగళ్య బలం కోసం, ఆపదలు అంటే ఎన్నో కష్టాల నుంచి, తీవ్ర కష్టాల నుంచి గట్టెక్కడానికి మంగళవారం ఈ స్తోత్రం పఠిస్తే చాలా మంచిదండి. మంగళవారమనే కాదు, ప్రతిరోజు నిత్యము ఈ మంగళ చండికా స్తోత్రం పఠించవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ and subscribe to my channel.